నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పలు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర కేబినెట్. విశాఖ నేవల్ డాక్యార్డ్ లో ఐఎన్ఎస్ నిర్దేశక్ హైడ్రోగ్రాఫిక్ నౌకను జాతికి అంకితం చేసిన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ సముద్ర భద్రతకు ఐఎన్ఎస్ నిర్దేశక్ ఎంతగానో దోహదపడుతుందని వెల్లడి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్. ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన అధికారులు. బుర్జిపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యంత ఘనంగా జరుగుతున్న మార్గశిర మాసోత్సవాలు. అర్ధరాత్రి నుంచి అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. ఇప్పుడు వివరాలు చూద్దాం. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. సిఆర్డీఏ 42-43 సమావేశ నిర్ణయాలపై చర్చించారు. రాజధాని అమరావతిలో 24,276 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు పాలనాపరమైన అనుమతులను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపాలిటీ చట్టం 1965లో సవరణలపై ప్రతిపాదన తీసుకువచ్చారు. మంగళగిరి ఎయిమ్స్కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో పలు చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జలజీవన్ మిషన్లో కొత్త టెండర్లను పిలిచే అంశంపై సమీక్షించారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల చట్ట సవరణ డ్రాఫ్ట్ బిల్లుపై చర్చించారు. పోలవరం వివిధ ప్యాకేజీ పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 3వ గురువారం కావడంతో అమ్మవారి దర్శనానికి అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆలయానికి వచ్చే రహదారులు, ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవస్థానం, జీవీఎంసీ, రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో పాటు అనేక స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శోభరాణి భక్తుల ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. సాధారణ భక్తులతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొని పూజలు గావించారు. ఐఎన్ఎస్ నిర్దేశక్ హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం తయారు చేసిన స్వదేశీ నౌక భారత నౌకాదళంలో చేరింది. నేవల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ సహాయ శాఖ మంత్రి సంజయ్ సేత్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాసముద్రాలను ఛార్జింగ్ చేయడంలో పూర్తి సర్వే వెజల్ను అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సముద్రం గురించి పూర్తి సమాచారాన్ని అందించడంతో పాటు సముద్ర భద్రతకు ఈ నౌక దోహదపడుతుందన్నారు. హైడ్రోగ్రాఫిక్ సహకారం కోసం విదేశీ నౌకాదళాలు భారత నౌకాదళం వైపు చూస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ నౌకను 80% స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నావికాదళం అధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందాకర్, నావికాదళం అధికారులు పాల్గొన్నారు. It gives me immense pleasure to be here on the East Coast in the city of destiny, Visakhapatnam, for the commissioning of the second of its class survey vessel large Nirdeshak. समंदर और चुनौतियां अनंत हैं. चुनौती की चुनौती देने वाला और भारतीय नौसेना से कोई सीखे. भारत के पूर्व प्रधानमंत्री और कहते हैं राष्ट्र कवि अटल बिहारी वाजपेयी जी ने कहा था, अंधेरा हटेगा, सूरज निकलेगा और कमल खिलेगा. और आज प्रमाण है इस बात का है. గాజువాక మింది సమీపంలో ప్రభుత్వ ఇసుక డిపోను గురువారం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఉచిత ఇసుక పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కేవలం నది నుండి తోడి గాజువాక వరకు డిపో వరకు తీసుకురావడానికి అయ్యే ఖర్చు మాత్రమే టన్నుకు 1000 రూపాయలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఇసుక పంపిణీ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆర్థిక భారం ఎదురైనప్పటికీ ప్రజల ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఇసుక పంపిణీ విధానాన్ని తీసుకువచ్చారని తెలిపారు. గృహ నిర్మాణదారులు, గృహ నిర్మాణ కార్మికులకు లాభం చేకూరేలా ఈ ఇసుక డిపోలు విశాఖ జిల్లాలో భీమిలి, ఆరిలోవ, గాజువాక ప్రాంతాలతో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో టన్ను ఇసుక 1500 నుండి 2000 వరకు ఉండేదని చెప్పారు. కానీ ఇప్పుడు కేవలం గృహ నిర్మాణదారుడికి టన్ను 1000 రూపాయలకి అందించడం జరుగుతుందని అన్నారు. దీనివల్ల గృహ నిర్మాణదారుడు, భవన నిర్మాణ కార్మికులకు కొంతమేర ఆర్థిక అభివృద్ధి పొందడం సాగుతుందని అన్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఇసుక డిపోలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ఇది ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడ ఒకటి గాజువాక, అలాగే ఆరిలోవ, ఇంకొకటి భీమిలి. ఎక్కడైతే ఇసుక డ్రై ఏరియాస్ అంటున్నారు, ఇసుక దొరకనటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా మనకి చెరువులు కానీ గడ్డలు కానీ లేవు కనుక ఈ ప్రాంతంలో డ్రై ఏరియాస్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఈ డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిపోస్ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా, అంటే ఒక కొన్ని నిబంధనలకి ఎవరైతే పాటించారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక టన్నుకి 1000 రూపాయలే. గతంలో అయితే అవి 2000, 3000, 2000 దాకా పైకి కూడా వెళ్ళింది. 1500, 2000 అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే 1000 రూపాయలకే ఇక్కడ టన్ రేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి గవర్నమెంట్. ద్రోణంరాజు సత్యనారాయణ ఒక రాజకీయ యూనివర్సిటీ అని పలువురు వ్యాఖ్యానించారు. ఎందరైనా గొప్ప రాజకీయవేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ద్రోణంరాజు సత్యనారాయణ 92వ జయంతి కార్యక్రమం జరిగింది. సిరిపురం జంక్షన్లో కూడా ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, తైనాల విజయ్ కుమార్, పలువురు వైసీపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరివెంకట కుమారి, లక్ష్మీప్రసాద్, గణేష్ కుమార్, ద్రోణంరాజు శ్రీవాస్తవ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ద్రోణంరాజు సత్యనారాయణ చేసిన సేవలు తెలిపారు. ఉత్తరాంధ్ర టైగర్గా పేరుగాంచారని, అనేక మందికి రాజకీయ ఓనమాలు దిద్ది నేతలుగా చేసిన ఘనత ద్రోణంరాజుదేనని అన్నారు. పలువురు కార్పొరేటర్లు, వైసీపీ, కాంగ్రెస్ నేతలతో పాటు ద్రోణంరాజు అభిమానులు పాల్గొన్నారు. ధర్మం 4 పాదాల మీద నడవకుండా కుంటికాలతో నడుస్తోంది. అయినప్పటికీ కుంటికాలతో నడుస్తున్న ధర్మం మళ్లీ బతుకుతుందని చెప్పడానికి ద్రోణంరాజు సత్యనారాయణ గారి 20వ జయంతి ఇవాళ మనం కన్నుగా చెప్పొచ్చు. ఇంకా ఇంతమంది ఆయన గుర్తుపెట్టుకుని ఆయన కోసం ఇలా వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తుందంటే మరలా ధర్మం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. మళ్ళీ ధనము, అధికారం పక్కెళ్ళి త్యాగాలు చేసేటువంటి వాళ్ళకి విలువ ఉంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు ద్రోణంరాజు సత్యనారాయణ గారి జయంతికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి ఈ ప్రజానీకాన్ని చూస్తే తెలుస్తూ ఉంటుంది. ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఎన్నికలకు నెల రోజుల ముందు పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల వరకే రాజకీయాలు చేశారు. తర్వాత ఎప్పుడు రాజకీయం లేదు ఆయనకి. ఉత్తరాంధ్ర అని ఈ 3 జిల్లాలకే పేరు పెట్టి ఈ ఉత్తరాంధ్ర యొక్క సమగ్ర సర్వతోముఖ కృషి చేసినటువంటి ధన్యజీవి ద్రోణంరాజు సత్యనారాయణ గారు. స్వర్గీయ శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 92వ జయంతి కార్యక్రమాన్ని పెద్దలందరి సమక్షంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ద్రోణంరాజు సత్యనారాయణ గారు అంటే ఇక్కడ విశాఖపట్నానికి ఒక పొలిటికల్ యూనివర్సిటీ. ఎంతోమంది రాజకీయవేత్తలు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రజలకి సేవ అందించారు. అటువంటి గొప్ప వ్యక్తి జయంతి ఈరోజు అతని జయంతి ద్వారా అతన్ని జ్ఞాపకాలు స్మరించుకుంటూ మేమందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. అటువంటి గొప్ప నాయకుడిని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ముందుకు వెళ్తామని, నడుస్తామని, ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు మనం ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ డెవలప్మెంట్ ఈరోజు చూస్తూ ఉంటే ఇది నేటి నాయకులు వేసినటువంటి సీడ్ కాదు. ఇది ఆ రోజుల్లో ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఒక ఫోర్సీనెస్ తోటి ఉత్తరాంధ్ర జిల్లాకి ఇప్పుడే మా పెద్ద ఆయన చెప్పారు, ఈజ్ అడోర్డ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అన్నమాట. పొలిటికల్ స్పెక్ట్రంలో అతనికి అందరూ కూడా అతని సేవలు అందుకునేవారే, మెచ్చుకునేవారే. అలాంటి మహానాయకుడు మనవుడు
ఈరోజు మనం శ్రీనివాసరావు గారు చూస్తే నాకు అర్థమవుతుందన్నమాట. శ్రీనివాసరావు చూస్తే ద్రోణరాజు శ్రీనివాస్ గారిని చూసినట్లు ఉంటుంది. అన్ని పార్టీల నుంచి కూడా ఈరోజు సత్యనారాయణ గారిని స్మరించుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఇందాకలా పెద్దలు అన్నట్టుగా సమాజ సేవ అనేది వారసత్వం అంటే కడుపును పుట్టినందుకు వచ్చేది కాదు. కానీ వాళ్ళని చూసి ఈరోజు ఏదైతే సత్యనారాయణ గారు చనిపోయి దాదాపు 20 ఏళ్ళు దాటినా ఆయన ఎలాగైతే గుర్తుంచుకుంటున్నారో, ఆయన ఇంట్లో ఆయన మనవడిగా పుట్టి స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు అబ్బాయిగా పుట్టి వాళ్ళిద్దరిని చూసి మనం కూడా ఉత్తరాంధ్రకి ముఖ్యంగా విశాఖ ప్రజలకి వాళ్ళు ఎలాగైతే మంచి చేశారో, వాళ్ళు ఎలాగైతే మమేకమై ఉన్నారో అదే మార్గంలో వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నేను రావడం. ఏళ్ల తరబడి గుర్తింపు కోసం పోరాటం చేస్తున్న నూర్ బాషా దూదేలకు ముస్లిం సంఘాలు ఇప్పుడు జనగర్జనకు పిలుపునిచ్చాయి. ఈ నెల 21న శనివారం నాడు పెందుర్తి పోర్ట్ కళ్యాణ మండపంలో చెలో పెందుర్తి జై దూదేకుల ముస్లిం ఇండియన్ ముస్లిం మైనారిటీ ఏపీ నూర్ బాషా ముస్లిం సంఘ ప్రతినిధులు ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు విశాఖ పబ్లిక్ లైబ్రరీలో మీడియాతో మాట్లాడారు. చట్టసభలో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని, దామాషా లెక్కల ప్రకారం తమకు దక్కాల్సిన సంక్షేమ పథకాలు అందేలా చూడాలని నేతలు డిమాండ్ చేశారు. 20 నుండి 21 వరకు జరగనున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా తమ సంఘం భవనం కూడా ప్రారంభించామన్నారు. శనివారం నాటి కార్యక్రమానికి ఏపీ స్పీకర్ అయ్యనపాత్రుడు, మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులు హాజరు కానున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి విజయవంతం చేసి తమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. ప్లీనరీ పేరిట జరగనున్న బహిరంగ సభ పెందుర్తిలో ప్రశాంత్ నగర్ పోర్టు కళ్యాణ మండపానికి ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి 10,000 మంది హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర కన్వీనర్ షేక్ ఇస్మాయిల్, సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ రెహమాన్, ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి తాడి దేవుడు తదితరులు పాల్గొన్నారు. మేము ముస్లిం మైనార్టీలుగా ఉన్నప్పటికీ కూడా మేము గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మేము సమానమైన హక్కులు ముస్లిం మైనార్టీల్లో ఒక బలమైన సామాజిక వర్గం మాది. ఈ రాష్ట్రంలో 20 లక్షల జనాభా ఉన్న సామాజిక వర్గం. ముస్లింలలో 40-50 లక్షలు ఉంటే దాంట్లోనే ఒక్క నూర్ బాషా ముస్లింసే 20 లక్షలు ఉన్నారు. అయితే మా జనాభా ప్రాతిపదికన జనాభా దామాషా ప్రకారం మాకు రావాల్సిన హక్కులు మైనార్టీ కోటాలో మాకు రావాల్సిన హక్కులు రావటం లేదనే ఆవేదన గత కొంతకాలంగా మాకుంది. దానికి మా గళం వినిపించడానికి రేపు మేము ఒక బహిరంగ సభ పెట్టదలుచుకున్నాం. రేపు డిసెంబర్ 20-21 చలో పెందుర్తి అని చెప్పేసి ఉమ్మడి విశాఖ జిల్లా నూర్ బాషా దూదేకుల బీసీ ముస్లిం జనగర్జన అని చెప్పి 10,000 మందితో పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. దానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ బాషా దూదేకుల సంఘ ప్రతినిధులందరితో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలతో నుండి వచ్చినటువంటి 1000 మంది ప్రతినిధులతో ఒక ప్లీనరీ సమావేశాలు చేస్తున్నాం. ప్లీనరీ సమావేశాలు 20వ తారీఖున పెందుర్తి ప్రశాంత్ నగర్ పోర్టు కళ్యాణ మండపంలో జరుగుతుంది. మన మాజీ మండల కౌన్సిల్ చైర్పర్సన్ అయినటువంటి షరీఫ్ గారు లైటింగ్ జిల్లాం చేసి ఇనాగ్రేట్ చేస్తారు. దాని తర్వాత అఖిలపక్ష నాయకులందరినీ పిలిపించి మా ఇష్యూస్ అన్నీ చర్చించి మైనార్టీలో ఉన్న హక్కులు మాకు కావాలని, దామాషా ప్రకారంగా వసతులు కల్పించని చెప్పి ఒకటి, అలాగే పెందుర్తిలో ఓ బిల్డింగ్ ఒకటి స్వయం విరాళాలతో కట్టుకున్నాం. ఆ బిల్డింగ్ని 21వ తారీఖున ఉదయం 10 గంటలకి మన అసెంబ్లీ శాసనసభ స్పీకర్ అయినటువంటి గౌరవ శ్రీ అయ్యనపాత్రుడు గారి చేతుల మీదుగా ప్రారంభించదలుచుకున్నాం. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకులు, మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం విశాఖపట్నం విచ్చేసిన ఆయన కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్థానికంగా ఉన్న జనాభాకు, ఓటర్లకు మధ్యనున్న వ్యత్యాసానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే వినతులకు నిర్ణీత సమయంలో నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ఓటరు జాబితా సంక్షిప్త సవరణ 2025 ప్రక్రియపై సమీక్షించారు. పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు సరైన సమాచార మార్పిడి ఉండాలని, సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మణస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలయ కార్యనిర్వహణ అధికారి వెండ త్రినాథరావు ఆదేశాలతో వీరికి ఆలయ డిప్యూటీ కమిషనర్ రాధాసింగం, ఏఈఓ ఆనంద్ కుమార్లు, ఆలయ పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు, పిఆర్ఓ నాయుడు సాదర స్వాగతం పలికారు. అనంతరం నాదస్వర వేదమంత్రాలతో బేడ మండపం ప్రదర్శన చేయించి ముందుగా కప్పస్తంభం ఆలింగనం, తదుపరి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం నాదస్వర వేద మంత్రాలతో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి డిప్యూటీ కమిషనర్ రాధా, ఏఈఓ ఆనంద్ కుమార్ స్వామివారి పటంలు, ప్రసాదాలు బహూకరించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దళిత నేతలు భగ్గుమన్నాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నేతలు ఎల్ఐసి కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆందోళనకారులు అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత నేతలు ప్రభాకర్, బొడ్డు కళ్యాణరావు మాట్లాడుతూ హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమిత్ షా అంబేద్కర్ పట్ల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ప్రభాకర్, కళ్యాణరావులు హెచ్చరించారు. ఈరోజు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ పిలుపు మేరకు విశాఖ మహానగరంలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యాయి. మనందరికీ తెలుసు, నిన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ 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 అనడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. సో అదే మాట ఏ దేవుడినో తలుచుకుని ఉంటే 7 జన్మలకి సరిపడా స్వర్గమేనా లభించేది, అలా మాట్లాడకండి అని చెప్పేసి భారత జాతిని అవమానించేటట్టుగా, పార్లమెంట్ అవమానించేటట్టుగా మాట్లాడడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈవేళ హోంమంత్రిగా ఉండి ఎవరైనా రాజ్యాంగ నిర్మాతని అవమానిస్తే ఆయనే శిక్షించాల్సింది పోయి ఆయనే పార్లమెంట్ సాక్షిగా అలా మాట్లాడడం అనేది భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి కూడా అది ఎంతో విచారకరమైనటువంటి సంగతి. మేమందరం కూడా బాధపడుతున్నాం. ఇదైతే కేవలం దళితులకి, బహుజనులకి సంబంధించిన అంశం కాదు, భారతదేశ ప్రజలందరికీ సంబంధించింది. భారత రత్న అందుకున్నటువంటి వాడు, ప్రపంచ విజ్ఞానానికి వేదికగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అలా అవమానించడం అనేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రి గారు మరి దాన్ని సమర్థిస్తున్నారు. ఈయన ఇంత అవమానకరంగా మాట్లాడినా సరే మరి అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఈయన ప్రధానమంత్రి అయ్యాడు. దాన్ని గౌరవించడం అనేసి అవమానకరంగా మాట్లాడినటువంటి వాడిని ఆయన సమర్థించడం అనేది కూడా దురదృష్టకరం. మేము ఖండిస్తున్నాము. ఆయన వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎస్బీఐ యాజమాన్యం విశ్రాంతి ఉద్యోగి మండ రాజకిషోర్పై కక్ష సాధింపు చర్యలకు స్వస్తి చెప్పాలని అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాటూరు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కిషోర్కి యాజమాన్యం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో నగరంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాటూరు శ్రీనివాస్తో పాటు విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు, అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భూపతిరావు, జేబీఎం కన్వీనర్ కోన ప్రకాష్, చోడవరం ఇన్ఛార్జ్ కనకరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగి కిషోర్కి చెల్లించాల్సిన 20 లక్షల రూపాయలను యాజమాన్యం చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయి చెల్లింపు విషయంలో ఎస్బీఐ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. బకాయి చెల్లించకుండా వేధిస్తున్న యాజమాన్యంపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కిషోర్ కేవలం దళితుడనే యాజమాన్యం వేధిస్తోందని మండిపడ్డారు. కిషోర్కు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని నాయకులు హెచ్చరించారు. ఏం చేస్తున్నాడు, సుమారు 36 సంవత్సరాలు ఎస్బీఐలో పనిచేసి ఆయన సర్వీస్ అంతా ఇచ్చి రిటైర్ అయిన టైంలో ఆయన చాలా కక్షవాదింపులు తీసుకున్నారు. 2 సార్లు సస్పెండ్ చేశారు. ఒకసారి ఇష్యూలో ఒక విజయకుమార్ కేసులో చెక్కు ఇష్యూలో చేసి నాకు 10,000 రూపాయలని మిస్యూజ్ అయిందని చెప్పి ఒకటి, తర్వాత ఇంకో ఇష్యూలో ఒక 20 నెలలు సస్పెండ్ చేశారు. ఆ రెండింటి కూడా 7 నెలలు ఒక జీతం రావాలి, 20 నెలలు ఒక జీతం రావాలి. ఆ రెండింటి కోసం ఫైట్ చేస్తూను ఎస్సీ కమిషన్ అప్రూవ్ చేసి ఆయన బాధ వెలదలుచుకున్నాడు. కానీ ఈ రోజు దాకా న్యాయం జరగలేదు. అందులో రైకోమన్ ఆ వ్యక్తి హెచ్ఆర్ చీఫ్ మేనేజర్ ఆయన బాగా హెరాస్మెంట్ చేయడం వలన ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. ఆయన ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఎస్బీఐ యాజమాన్యం వాళ్ళ సొంత డబ్బులతో 2 లక్షలు ఖర్చు పెట్టి ఆయన విడిపించడం జరిగింది. బ్యాంక్ డబ్బులతో ఖర్చు పెట్టి విడిపించడం జరిగింది. అదే రాజకిషోర్ విషయంలో ₹1 కూడా ఈరోజు చెల్లించలేదు. ఆయనకి ఏమి న్యాయం చేయట్లేదు. ఏమంటే నువ్వు కోర్టుకు వెళ్ళావు కదా, కోర్టు తేలుస్తుందిలే అన్నట్టు, కోర్టు చూసుకుంటుందిలే, కోర్టు తేలి కాలయాపన చేస్తున్నారు. బాబు నా న్యాయం చేయండి, కోర్టు మరి విరమించుకుంటానంటే ఆయన న్యాయం చేయట్లేదు. ఈ రోజు దాకా బకాయిలు చెల్లించలేదు. ఆ కోర్టుకు తిరుగుతూ కాళ్ళు అరిగిపోయినట్టు తిరుగుతున్నాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు, మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు.
అయినా సరే ఏమి కూడా పట్టించుకోవడం సుమారు 7 లక్షల రూపాయలు ఆయన ఈ రోజు దాకా ఖర్చు పెట్టాడు. కనీసం ఆ డబ్బులు కూడా రాకుండా ఎంత బాగా ఏది ఏమైనా సరే దళితుడికి అన్యాయం, ఇక మీద భవిష్యత్తులో ఏ దళితుడికి కూడా అన్యాయం జరగకూడదన్న పట్టుదలతో ఆయన ఈరోజు పోరాటం చేస్తున్నాడు. ఆయన గంటగా ఈ దళిత సంఘాలన్నీ కూడా ఈరోజు ఉంటున్నాయి. నేను ఎస్సీ వాళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినా దాంట్లో ఫాలో అవుతుంటాను. దాన్ని అణచివేత కార్యక్రమం కానీ నాకు రావాల్సిన అక్కరంగా సస్పెండ్ చేశారు. 20 నెలలు ఒకసారి, 7 నెలలు ఒకసారి. ఈ రెండింటి తాలూకా దగ్గర 20 లక్షల పైకి రావాలి. ఇప్పటివరకు ఆ అమౌంట్ ఇవ్వకపోగా మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు. దానికోసం మేము దళిత సంఘాలని నేను అప్రోచ్ అయ్యాను. దళిత సంఘాలు ఏకీభవించి అయ్యే వరకు కూడా వాళ్ళని సాధించాలని చెప్పి నమ్మకంతో సమాజం పట్ల బాధ్యత, కొనుగోలుదారుల అభిమానం చూరగొంటూ జూస్ అలుకాస్ విస్తృత సేవలు కొనసాగిస్తోందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పాల్ అలుక్కా పేర్కొన్నారు. జోస్ అలుకాస్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో సంపత్ వినాయక ఆలయం ఎదురుగల తమ సంస్థలో మెగా బంపర్ డ్రా తీశారు. ఈ డ్రాలో విశాఖకు చెందిన బేగం ఎంజీ ఆస్టారా కార్ని గెలుచుకున్నారు. అనంతరం ఎండీ పాల్ అలుక్కా చేతుల మీదుగా కార్ని అందజేశారు. ఈ సందర్భంగా నగరంలో వివిధ ప్రభుత్వ పాఠశాలలకు 25 లక్షల ఫర్నిచర్ సంబంధించిన నగదును చెక్ ద్వారా అందజేశారు. అనంతరం పాల్ అలుక్కా విశాఖ ప్రతినిధి మాధవన్ మాట్లాడుతూ కొనుగోలుదారులకు నాణ్యత ప్రమాణాలతో సేవలు అందించడమే తమ ముఖ్య లక్ష్యమన్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రా కార్ను ప్రకటించామని, అలాగే వ్యాపారంలో కొంత లాభాన్ని తిరిగి సమాజ సేవకు అందించడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. వ్యాపారం, సామాజిక సేవ రెండు తమ ప్రాధాన్యతలని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ డార్నీ ఏరియా, మేనేజర్ హెన్సన్, వినియోగదారులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Welcome everyone to Vaisak Jose Lucas. This is the 68th anniversary of Jose Lucas Group, and we have offer of gift around 6 crores in the last offer, and one of the winner was from Vaisak, and his name is Mr. Abbas, the lucky winner of the Aston car from Visakhapatnam. And last week we opened our 60th branch in whole South India, and we are planning to open more outlets in coming years, and by 2028 we are planning to aim to reach about 100 showrooms. And at present we have in our store there's a promotion for the diamond jewelry. For every carat you buy, you get a 500 milli gold coin and around 15,000 rupees discount on that per carat. And we welcome everyone to come to our showroom and feel that the new collection what we kept for diamond jewelry. We have introduced our Nityara collection, new brand, and hope everyone will see the more variety in our jewelry collections what we have bought here. Thank you. 60 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా ప్రతి వినియోగదారుడికి మేము కూపన్ ఇవ్వడం జరిగింది. ఆ కూపన్లో లక్కీ డ్రా ద్వారా విజేతకి ఎంజీ కార్ ఆస్టర్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు మా మేనేజింగ్ డైరెక్టర్ గారు పాల్ అలుకా గారి చేతుల ద్వారా ఆ విన్నర్ అయిన బేగం మరియు అహ్మద్ దంపతులకు కారు ఇవ్వడం జరిగింది. పైగా సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడంలో జోస్ అలుకాస్ ఎప్పుడు ముందుంటుంది. ఆ సిఎస్ఆర్ యాక్టివిటీస్ సందర్భంలో మీకు ఈరోజు 7 స్కూల్స్కి మేము ఆర్టికల్స్ ఇవ్వడం జరిగిందండి. బెంచెస్, కంప్యూటర్ ఐటమ్లు, ఆ తర్వాత పిల్లలకు కావాల్సిన ఐటమ్లు అన్నీ కూడా ప్రతి ఏటా జోస్ అలుకాస్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడం అన్నది విశాఖపట్నంలో ఆనవాయితీగా జరుగుతుంది. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి లోకమాత అహిల్యా ల్యాబ్ హోల్కర్ చేసిన సేవలు పలువురు వక్తలు కొనియాడారు. ఏయూ లా కాలేజీలో అహిల్యాబాయి హోల్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అహిల్యాబాయి అట్టడుగు వర్గాల సాధికారత కోసం అనే అంశంపై వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్లో వక్తలు మాట్లాడుతూ మరాఠాలు పాలించిన మాల్వా సామ్రాజ్యపు మహారాణి లోకమాత అహిల్యాబాయి హోల్కర్ అని అన్నారు. రాణిగా ఆనాడు ఆమె అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పారు. ఎంతో ముందు చూపుతో అహిల్యాబాయి అట్టడుగు వర్గాల సంక్షేమానికి చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈనాడు ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆమె ఏనాడో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అమలు చేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త చిన్మయ్య ప్రధాన ప్రసంగం చేశారు. ఏయూ లా కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె సీతమాణిక్యం, ప్రొఫెసర్ చంద్రకళ, డాక్టర్ రాజకుమారి, డాక్టర్ కె పల్లవి తదితరులు వర్క్షాప్లో పాల్గొన్నారు. Occasion of this, I published a book called as Lokamata Ahilyabai Holkar, the Queen of Indomitable Spirit, and I am
traveling all over India to spread the word about her, to tell everybody what she did. And 300 years ago, in all the difficulties, how she established a proper law and order and a proper administration in her, not in just her kingdom, but all over India. She worked for people and for the betterment of people of India. So that's the agenda for the next year till 31st May 2025. లోకమాత అహల్యాబాయ్ హోల్కర్ ఆవిడ కంట్రిబ్యూట్ చేసిన అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్కి ఆవిడ చేసిన సేవ మీదను ఒక వర్క్షాప్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మేము అంటే ఇది 300వ పుట్టినరోజు అహల్యాబాయ్ హోల్కర్ది. చాలామంది క్వీన్స్ మన ఇండియాలో కానీ భారతేతర దేశాల్లో కానీ క్వీన్స్ గురించి ఎక్కువే చెప్పుకుంటారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రజియా సుల్తానా అండ్ ఎలిజబెత్, విక్టోరియా, వీళ్ళందరి గురించి చెప్పుకుంటారు. కానీ మన క్వీన్ అహల్యాబాయ్ హోల్కర్ వీళ్ళ అందరికన్నా కూడా చాలా ఉన్నతమైన మహిళ. ఈమె తీసుకొచ్చిన సోషల్ రిఫార్మ్స్ మన ఇండియాలో చాలా కొద్ది మందికే తెలుసు. అందుకని వీరు మన ఆర్గనైజింగ్ సమితి ఈ 300వ పుట్టినరోజు అహల్యాబాయి హోల్కర్ సమితి వారు నన్ను అడగగానే అటువంటి ఆదర్శప్రాయురాలైన మహిళ గురించి వర్క్షాప్ పెట్టి నలుగురికి తెలిసేలాగా చేస్తే ఒక మహిళలలో చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఆవిడ స్టోరీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకునేందుకు ఎలాంటి త్యాగాలైనా పోరాటాలకైనా ప్రజలు సిద్ధంగా ఉండాలని ఐఎన్టీసీఈ నేత నాగభూషణం పిలుపునిచ్చారు. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగుతూనే ఉంది. గురువారంతో 1361వ రోజుకు ఆందోళన చేరుకుంది. ముందుగా ఐఎన్టీయూ నేతలు దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్రోణంరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆందోళన శిబిరాన్ని ఉద్దేశించి నాగభూషణం మాట్లాడుతూ మోదీ సర్కార్ అనుసరిస్తున్న పారిశ్రామిక ఆర్థిక విధానాలపై ధ్వజమెత్తారు. బడా కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం లోతొత్తుగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు పరం చేస్తే చర్యలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 1361 రోజు డిఫెన్స్లో పనిచేసి రిటైర్డ్ అయిన ఐఎన్టీసీ నాయకులందరూ కూడా ఈరోజు నిరాధ్యక్షలో పాల్గొని నిరసన తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయాలని మోడీ ఏ రోజైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ రోజు లగాయితూ అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఐక్యతగా ఉండి మరి నిరసన కార్యక్రమాలు చేస్తూ నిరాధ్యక్షలు, ఊరేగింపులు, అనేక రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే విశాఖపట్నంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యతగా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ నిరసన తెలియజేసి విశాఖపట్నం ప్రజలకు కూడా చైతన్యం చేయాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ కూడా టెంట్ వేసి ఇవాళ 1361 రోజు ఇవాళ నిరాధ్యక్ష చేస్తూ ఉన్నాం. కెనడాలో గాజువాక యువకుడు ఫణికుమార్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం ఫణికుమార్ కెనడాకి వెళ్లాడు. ఫణికుమార్ హాస్టల్లో నిద్రిస్తూ నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందడాన్ని కెనడాలో తనతో పాటు రూమ్లో ఉంటున్న మిత్రుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఫణికుమార్ తండ్రి మాట్లాడుతూ తన కుమారుడు మరణించిన విషయం స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఎంపీ శ్రీ భరత్కు తెలియచేసి వెంటనే స్పందించామన్నారు. తన కుమారుడు మృతదేహం విశాఖకు రప్పించే విషయంలో చొరవ చూపారని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టి తమ కుమారుడు మృతదేహాన్ని ప్రభుత్వం ఖర్చులతో రప్పించాలని వేడుకున్నారు. నా పేరు పిల్లి నాగప్రసాద్ అండి, గాజువాక. మా పెద్ద అబ్బాయి పిల్లి ఫణికుమారు ఆగస్టు 21న కెనడా వెళ్ళాడు సార్. కల్గరీ అనే ఊరు చదువుకోవడానికి, ఎంఎస్ చేయడానికని 1 year ఎంఎస్ కోర్సు. తీరా మాకేమో 14వ తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్ చనిపోయాడని. ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే, వాళ్ళ రూమ్మేట్ని అడిగితే ఏమో తెలీదు, నేను ఎమర్జెన్సీ దగ్గరికి ఫోన్ చేశాను, అందరూ వచ్చారు, వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు, నో మోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్. దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని స్పందించారు సార్. బాగా ఎంపీ గారితో మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఎంపీ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్.
కలెక్టర్ గారిని కలిసాం సార్. కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అబ్బాయి బాడీని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. విశాఖ పోర్ట్ యాజమాన్యం అన్ని ప్రైవేటు పరం చేసేందుకు ఆసక్తి చూపుతోందని కార్మిక నేతలు కనకారావు, మంగారావులు మండిపడ్డారు. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హాస్పిటల్ వద్ద నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారంతో దీక్షలు 80వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కనకారావు, మంగారావులు మాట్లాడుతూ ఏటా కోట్ల రూపాయల లాభాలు వస్తున్న కార్మికుల సంక్షేమానికి చేపట్టిన చర్యలు శూన్యమన్నారు. యాజమాన్యం వద్ద వేల కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్ ఉందన్నారు. ఈ ధనంతోనే ఆసుపత్రిని పోర్టు యాజమాన్యమే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత పోర్టు యాజమాన్యంపై ఉందన్నారు. ఆసుపత్రి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని యాజమాన్యం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు. ఏంటంటే ఈరోజు 80వ రోజు రిలే హంగర్ స్ట్రైక్. ప్రధానంగా ఎందుకు కూర్చుంటున్నాము, అపోజ్ చేస్తున్నాం ప్రైవేటీకరణ ప్రపోజల్ మేనేజ్మెంట్ది, అదేవిధంగా షిప్పింగ్ మినిస్ట్రీది. ప్రధానంగా సుమారు 40,000 మంది దాకా మొత్తం ఇన్ సర్వీసు పెన్షనర్స్ని కలుపుకొని ఉన్నాం. ఈ హెల్త్ కేర్ అన్నది ఒక వర్కర్కి ప్రధానమైన సోషల్ సెక్యూరిటీ. అటువంటి సోషల్ సెక్యూరిటీ ఒక హెల్త్ కేర్ని తీసుకెళ్ళి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పీపీపీ మోడ్లో పెట్టడం, ఆ ప్రయత్నంలో ముందుకు దూసుకు వెళ్తుంది పోర్ట్ ట్రస్ట్. అదేవిధంగా దాన్ని అపోజ్ చేస్తూ ఇక్కడ 80వ రోజు ఇక్కడ మా పార్టీలో ఈరోజు జనతా పోర్ట్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కూర్చున్నాం. దాన్ని ఒక గెస్టులుగా హెచ్ఎంఎస్ యూనియన్, అదేవిధంగా సిటు యూనియన్ నాయకులు కూడా మాతో ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పలు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర కేబినెట్. విశాఖ నేవల్ డాక్యార్డ్ లో ఐఎన్ఎస్ నిర్దేశక్ హైడ్రోగ్రాఫిక్ నౌకను జాతికి అంకితం చేసిన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్. సముద్ర భద్రతకు ఐఎన్ఎస్ నిర్దేశక్ ఎంతగానో దోహదపడుతుందని వెల్లడి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నాం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్. ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన అధికారులు. బుర్జిపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యంత ఘనంగా జరుగుతున్న మార్గశిర మాసోత్సవాలు. అర్ధరాత్రి నుంచి అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.